సో హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ ఉన్నారు, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజైతే చేలోకి వచ్చాను అనమాట. చేలో ఏంటంటే ఆ కోళ్ళు ఉన్నాయి కదా, కోళ్ళు ఎన్ని ఉన్నాయి ఏంటి ఎలా ఉన్నాయని చూద్దామని అయితే వచ్చాను. సో ఇదిగండి ప్రజెంట్ ఇలా అయితే ఉన్నాయి అనమాట కోళ్ళు. ఇన్ని కోళ్ళు అయితే ఎక్కువ లేవు, తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే మనకి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు దసరా కదా. సో దసరా అంటే మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి అయితే ఒక 4-5 పుంజులను అయితే రెడీ చేయాలి సంక్రాంతికి, ఓకేనా. సో అందుకనే చూద్దామని అయితే వచ్చాను. సో మొత్తం ఒక 30 కోళ్ళేనో ఉన్నాయి అంతే. సో లిమిట్గా ఉంటాయి అన్నమాట కోళ్ళు అనేది. సో చూపిస్తాను ఇప్పుడు కోళ్ళు అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది, ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి చూసారు కదా, ఇక్కడ చూసుకుంటే మొత్తం చేను అనమాట ఇదంతా. సో ఇక్కడ మొత్తం జీడిమాడ తోటలు అవి అంతనా ఉంటాయి. సో అదే అనమాట, ప్రశాంతంగా పీస్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణంలో పెరుగుతాయి అనమాట కోళ్ళు అని ఇవన్నీ. సో చూసారు కదా, ఇదంతా గడ్డి పురుగులు చెత్త చెదరం అంతా తింటా బతుకుతూ ఉంటాయి అనమాట. చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ప్రజెంట్ మేత తీస్తున్నారు. మేతలో ఏం లేదంటే అన్నంన తవుడు రెండు కలిపి కోళ్ళకైతే మేత కింద అయితే వేస్తాం అనమాట. ఇవ్వండి చూసారు కదా, మిగతాదంతా ఇంకా ప్రశాంతంగా ఇటంతా తిరుగుతాయి. అలా తిరిగి అక్కడ ఉన్న పురుగులు గడ్డి అవంతా మేస్తూ ఉంటాయి అనమాట. సో అందుకనే ఈ కోళ్ళు చాలా బలంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి కోళ్ళు. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ కోళ్ళ పాక, ఇది ఈ విధంగా అయితే సెటప్ చేశారు ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ సాయంత్రం అయిందంటే ఈ పాకలో పెట్టేస్తారు. మళ్ళీ ఉదయాన వచ్చి కోళ్ళని అయితే వదిలేస్తారు అనమాట. ఇలా ఫ్రీగా మొత్తం తిరుగుతా మేస్తూ ఉంటాయి ఇటంతా. అది సంగతి. ఇలా ఉందన్నమాట ఇక్కడ వాతావరణం, చూసారు కదా. సో ఈ సంక్రాంతికి రెడీ అవుతాయి కోళ్ళు. సంక్రాంతికి అయితే ఇవి అమ్ముతారు అనమాట. ఇవన్నీ చూసారు కదా కోళ్ళు, ఈ నైట్ ఉన్నాయి ఇవంతా మంచిగా. ఇంకా పిల్లలు ఏం లేవా, పిల్లలు పెట్టాలి కట్టేమి. గుడ్లు ఎడతలేదా మీకు అనకలేదా, గుడ్లు ఏమి పెట్టలేదా. ఇదిగోండి నైట్ ఉన్నాయి అనమాట కోళ్ళు. ఈ విధంగా అయితే ఉన్నాయి. మంచి సంక్రాంతికి మంచిగా రెడీ అవుతాయి. రెడీ చేద్దాం సంక్రాంతికి. ఇదిగోండి చూసారు కదా కోళ్ళు ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో పెరుగుతున్నాయి అనమాట ఇక్కడ కోళ్ళు. చూసారు కదా, మొత్తం ఏముండదు, ఊరికి చాలా దూరంలో ఉంటుంది అనమాట ప్లేస్ ఇది. సో ఇదనమాట, ఇక్కడ చెరువు ఉంది మంచిగా. అలాగా ఇదంతా నేచురల్గా దొరికే పురుగులు గడ్డి ఇవంతా మేస్తూ ఉంటాయి అనమాట ఈ కోళ్ళు అనేవి. అందుకే చాలా బలంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి కోళ్ళు. సో జబ్బులు గట్టనా ఏం కూడా రావు, వ్యాక్సిన్లు కూడా వాడమన్నమాట వీటికి. అది ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి ఎన్నోలేవు, ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 23 24 ఇంతేనా. 24 కోళ్ళు అయితే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మొత్తం గోల్డ్. పర్లేదు బాగున్నాయి పిల్లలు. పెట్టాలని ఉన్నాయి పెద్ద ఇంతకి 3 ఉన్నాయి. ఇంకా పడతాయి. దానికి ఏమైతే కన్ను పోయేది పెట్టకి. అదేనా కూడా కన్ను ఉత్తేనే చూస్తున్నది. అల్లా కడకు పిలుస్తుంది. హనీ 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 పో పో ఏనా. చూసారు కదా ఫ్రెండ్స్, కోళ్ళు ఎలా ఉన్నాయో. ఇదిగండి ఒక్కసారి చూడండి, ఇదిగండి కాటలు ఎలా ఉన్నాయో. ఆ కోడి చూడండి కాళ్ళు ఎంతెంత ఉన్నాయి ఒక్కొక్క కోడికి. ఇదిగండి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. చూడండి మరి చాలా తక్కువ ఉన్నాయి కోళ్ళు అయితే. ఇవన్నీ ఎన్ని సంవత్సరాల కోళ్ళు ఉంటాయి?
ఆహా నిరుడు తీసి చూపించాం అయ్యా. మ్మ్. ఇది చూడండి ఎలా ఉంది ఇది. ఇప్పుడు ఇంకా గొట్టలు వస్తున్నాయి. రెడీ అవుతుంది సంక్రాంతికి రెడీ చేయాలి మళ్ళీ ఇవన్నీ. ఆ టైంకి కట్టే మా దసరా పోయిన తర్వాత నుంచి సౌత్ నుంచి కట్టే. గింజలు ఇంకా జొన్నలు గంటలు పెట్టేనా, ఇది ఒకటే ఉన్నది పెట్ట. ఇంకా కనబడతలేదు. దా 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 దా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.